చక్కగా మెల్ట్ చేసి కలుపుతూ ఉంటాం. ఇప్పుడు కొంచెం టైట్గా ఉన్న డో, ఈ పిండి కొంచెం గట్టిగా ఉన్న కొంచెం సేపు దీన్ని రెస్టింగ్ అంటే దీన్ని తీసి మనం పక్కన ఒక 5 నిమిషాలు పెడితే ఇది కొంచెం సాఫ్ట్గా బ్రహ్మాండంగా తయారవుతుంది. కలిపేసుకున్నాను, పర్లేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. దీనిపైన ఈ మూత దీనికి పెట్టేస్తున్నా, ఎందుకంటే దీనికి అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ దొండకాయలు మరింత కుక్ అయ్యేంత వరకు చేసుకుందాం. ఎంత చక్కగా కుక్ చేసుకుంటే అందులో నుంచి అంత తేమ వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇది చక్కగా మనకి కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుందాం. అయితే మనం ఉప్పు లాస్ట్లో మళ్ళీ మన చట్నీ రెడీ అయిన తర్వాత ఈ చట్నీలో మనకి ఉప్పు కావాల్సినంత వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఓట్స్ వేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే మరి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని మిక్సీలో వేసి మనం ఒక ముద్దలా తయారు చేసుకుందాం. మరీ ఎక్కువగా పేస్ట్ చేయకండి, కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బరకగా చేసుకొని దాంట్లో మళ్ళీ మనకు కొంచెం కావాలంటే ఓట్స్ కూడా కలిపేసి మనం స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం వేసి దీన్ని బరకగా పేస్ట్ చేసుకొని తరువాత దీన్ని మన పరాటాలో ఎలా స్టఫింగ్ చేయాలో చూద్దాం. మన పిండి, మన చట్నీ, ఈ రెండు చూడండి. పిండి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మన చట్నీ ఉంది. పిండిని మనం ఒక ఉండలా చేసుకొని ఫస్ట్ దీన్ని సన్నగా ఇలా చేత్తోటి ఒక చిన్న బావిలా, ఇవన్నీ రాగిని రకరకాల పరాటాలు మా ఇంట్లో రోజు పెట్టేసి భలే బ్రేక్ఫాస్ట్లు ఇంట్లో పెట్టేస్తుంటుంది. నిజంగా భలే బ్రేక్ఫాస్ట్ అని తను చేసే ఈ వంటలు ఎంతో టేస్టీగా ఉంటాయి. పిండి కంటే ఎక్కువ మసాలా ఉండాలి. ఆ మసాలా చక్కగా మంచిగా టేస్టీగా మనం ఇలా స్టఫింగ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా స్టఫింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం కొంచెం అంత పిండి తీసుకొని దాన్ని రెండు పక్కల ఇలా చేసుకొని కొంచెం అంత నెమ్మదిగా దీన్ని చేత్తోటి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఈ పరాటాలు బ్రహ్మాండంగా చక్కగా వస్తాయి. సో చేత్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం రోలింగ్ పిన్ కూడా తీసుకొని చక్కగా వీటిని ఒత్తుకొని మనం కాల్చేసుకోవచ్చు. మనం చేసుకున్న పరాటాలు చక్కగా రెండు వైపులా కాల్చి అప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. అయితే బాగా కొంచెం ఎక్కువ నూనె కాలుతున్న దాంట్లో కూడా వేసి పరాటాలు చేస్తూ ఉంటారు, ఫ్రైడ్ పరాటాలు. అలా కాకుండా మనం మంట కొంచెం ఎక్కువగా పెట్టి రెండు పక్కల చక్కగా కుక్ అయిన తర్వాత నూనె వేసుకుంటే మీకు మంచి రంగు వస్తుంది. ఈ పరాటాని ఒకవైపు కాల్చి మరోవైపు తిప్పినప్పుడు ఇలా చక్కగా అంటే ఈవెన్గా కలర్ వచ్చిన తర్వాత దీనిపైన నెయ్యి లేదువా మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చక్కగా వేసి ఇప్పుడు మరోసారి ఇంకో పక్కన మనం కాల్చుకుంటే బాగుంటుంది. మరో పక్కకి తిప్పేటప్పుడు ఒక్కసారి ఇలా పిండి ఏదన్నా ఉంటే దాన్ని లైట్గా తూడ్చేయడం వల్ల మరి ఎక్కువగా ఆ నల్లగా కొన్నిసార్లు అవుతుంది. అలా కాకుండా ఉంటుంది. మరి ఇటు పక్కన కూడా మనం కొంచెం అంత నూనె వేసి చక్కగా ఇంకో పక్కన కూడా కాల్చేసుకుందాం. చూడండి, పరాటా చక్కగా సాఫ్ట్గా, దాని లోపల మసాలా చక్కగా టేస్టీగా మనకి ఇలా చేసుకోవచ్చు. దొండకాయ ఏంటి ఏ దాంతోటైనా మనం పరాటాలు చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసే చట్నీ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంత చక్కగా మన పరాటా వస్తే మనకి ఇంకేం కావాలి? మన పరాటా రెడీ. ప్లేటు చిన్నది, పరాటా పెద్దది, కావాల్సింది నాకు అలాగే. సో మంచిగా ఇలా వేసుకొని ఇందులో కొంచెం అంత ఆవకాయ లేకపోతే ఒక పచ్చడి, అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ ఉంటే ఇది తింటుంటే దాంట్లో వస్తుందండి మజా. పరాటా అంటే లోపల స్టఫింగ్, ఆ స్టఫింగ్ చక్కగా ఉంటే మీ పరాటా టేస్టీగా ఉంటుంది. లోపల చక్కటి చట్నీ, మిరపకాయ ఘాటు, చింతపండు పులుపు, మన దొండకాయ రుచి అన్నీ బ్రహ్మాండంగా ఉంది. పిల్లలు ఏదన్నా కూరగాయ తినను అంటే అది పరాటా రూపంలో మార్చడము మా రాగినికి బాగా తెలుసు. ఆవిడ దగ్గర నేను కూడా నేర్చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా అద్భుతమైన టేస్టీ పరాటాలు మీ ఇళ్లలో చేసుకోండి, తినండి, వారేవా అనండి. ఎందుకంటే పరాటా సూపర్ అంటే సూపర్గా ఉంది.